నమస్కారం మిత్రులు, వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మీకు తెలియజేయ విషయం ఏమనగా, ఈరోజు ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితి చాలా బాధాకరంగా ఉందండి. అది ఏంటంటే, ఆస్తుల విషయంలో కానీ సంథింగ్ చిన్న తగాదాలతో సొంతం ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఈరోజు బద్ధ శత్రువులుగా విరోధులుగా ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం. వారు చిన్నతనంలో ఎంతో కలిసిమెలిసి ఉండే ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, సోదరులు వీళ్ళందరూ ఈరోజు ఒక బద్ధ శత్రువు, అసలు మన ఇంట్లో ఉన్నవారు మన శత్రువులు ఆ విధంగా తయారవుతుంది. ఈ సమాజం ఎక్కడికి పోతుందో అర్థం కాలేదు. అభివృద్ధి అంటున్నారు, కానీ ఈ మనిషి మధ్యన ఇంత దూరం రావడం చాలా బాధాకరం. చిన్న కుటుంబం అన్నారు. చిన్న కుటుంబం కాస్త మనసులు, బంధాలు దూరం అవుతున్నాయి. లంక అంత ఇల్లు ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు కలిసి ఓ పూట ఒక ఆట కూర్చొని మాట్లాడుకుని ఉండదు. లంక అంత కొంపలు ఉంటాయి, కానీ ఎవరి ముఖం వారే, ఎవరి ఫోన్లు వారే ఇలా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఇట్లా ఈ సమాజం ఎటు పోతుందో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది మిత్రమా. ఏంటంటే, ఒక 10-15 ఇయర్స్ ఈ రేంజ్లో లేదండి. మా అన్న తమ్ముడు కొద్దిగా మనస్పార్థాలు వచ్చినా మళ్ళీ ఎమ్మడే కలిసిపోయి మాట్లాడుకొని ఉండేది. ఇప్పుడు ఈ మధ్య ఎట్లయిందంటే, బద్ధశత్రువు అన్న మందలిస్తుంది, కానీ సొంత అన్నదమ్ములను పలకరింపులు లాంటివి జరుగుతలేవు. ఇది చాలా బాధాకరం అండి. ప్రస్తుతం దైనంగిక జీవితంలో మనం అభివృద్ధి అంటే ఈ సౌకర్యాలు ఇవి కాదండి. మనసులు దగ్గర ఉండాలి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నారు, కానీ ఇప్పుడు చిన్న కుటుంబం, పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడే చాలా మంచి బంధుత్వాలు ఉన్నాయి. ఇంట్లో 10 మంది ఉన్నా వాళ్ళ తిండి చాలకపోయినా అది ఒక అమృతంలా ఉండేది. ఈ చిన్న కుటుంబం అనే కాన్సెప్ట్ వచ్చిన కాంచి మనిషి దూరం చాలా దూరం అవుతాడు. ఇప్పుడు చిన్న కుటుంబం కాస్త ఏ మనిషి ఏకాకిలాగా మారుతున్నారు. ఈ బంధాలు చాలా దూరం అవుతాయి. దయచేసి మిత్రమా, మీరు ఒక్కటి ఆలోచించండి. ఎప్పటికైనా ఏ రోజుకైనా మన ఇంటి మనసులే, మనోళ్ళే, మన దమ్ములే. కాబట్టి వాళ్ళని దూరం చేసుకొని తర్వాత బాధపడడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే, భగవంతుడు ఇచ్చిన జన్మను ధన్యం చేసుకోవాలి.